పిక్చర్కి వెళ్ళిపోదాం. సీరియస్ డిస్కషన్ దేని గురించి ఇక్కడ మాత్రం డెఫినెట్ గా సార్ తీసుకోవాలి. హరీష్, ఇది ఎన్నో షెడ్యూల్లో మ్యాటర్ ఏంటి మీరు చెప్పండి సార్. గారు చెప్పాలి, మీరు చెప్పాలి. ఐ థింక్ ఇది లక్నోలో అండి. షెడ్యూల్ గురించి ఏదో మాట్లాడుతున్నాను. యాక్చువల్గా March 31 సార్ నా బర్త్డేకి థ్యాంక్స్ టు విశ్వ సార్. విశ్వ గారు ప్రత్యేకంగా ఫ్లై అయ్యి లక్నో వచ్చారు. ఏంటి ఇంత తక్కువలో తెస్తున్నావు, ఇంకా కావాలంటే తీసుకో డబ్బు అంటున్నారు ఆయన. నేను పర్లేదు సార్ సరిపోతుందని నేను అంటున్నా. సరిగా చూడబ్బాయి, యాస్టీస్గా నాకు 90sలో ఈవీ గుర్తొస్తారు. ఈవీ గారు ఆయన బాడీ లాంగ్వేజ్ ఇలాగే, ఈవీ గారు నడుమే చెయ్యి ఇలాగే సేమ్ ఇదే అబ్బాయి, నడుమే చెయ్యి. ఇంతకంటే కాంప్లిమెంట్ ఇంక ఈరోజు నాకు చాలు, చాలా జన్మ ధన్యం అయిపోయింది. సత్యనారాయణ గారిని ద్రోణాచార్యులుగా ఫీల్ అవుతాడు, ఈయన ఏకలవ్య సృష్టిలో ఫీల్ అవుతాడు. అలాంటిది మాస్ మహారాజా కాంప్లిమెంట్ ఇవ్వటం, ఈ వీడియో బయట సేవ్ చేసి పెట్టుకుంటాడు హరీష్ గారు. 100%. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. నెక్స్ట్ పిక్. నెక్స్ట్ ఓదార్ప, ఇది క్లైమాక్స్ కదా? కాదు క్లైమాక్స్ కాదు బిఫోర్ యా. ఏంటి సిగ్నల్స్, ఏం జరుగుతుంది అక్కడ? వాళ్ళు అప్పుడప్పుడు అనుకుంటున్నారు, చెప్పట్లేదు. అమ్మాయి హీరోయిన్ కి ధైర్యం ఇవ్వటం, ధైర్యం ఇచ్చే సీన్ అది. నేనేం చెప్తాను తెలుసా, మన ఇద్దరి మధ్యలో ఈ అమ్మాయి ఎందుకని అంటున్నాను నేను. తన ఎక్స్ప్రెషన్ సూట్ అవుతుంది సార్ ఆ డైలాగ్కి. భాగ్యశ్రీ అప్పటికే గ్లెజర్ అనేది వేసి ఫుల్ అలా అయిపోయింది బాబు. ఆవిడ అనేది ఏంటంటే మా ఇద్దరి మధ్య మీరెందుకు సార్, మీ ఇద్దరి మధ్యలో హిట్ ఒకటి ఉండాలి. అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ప్రవీణ్. నెక్స్ట్ లాస్ట్ పిక్. ఇది చాలా నిజంగా చాలా బాగుంది, చాలా బాగుంది పిక్ ఇది. శ్రద్ధగా ఈ డైరెక్టర్ చెప్తుంది, శ్రద్ధగా వింటున్న భాగ్యశ్రీ బోర్సే కాదు, ఆవిడ వింటమే ఆవిడ పని. భాగ్యశ్రీ ప్రస్తుతానికి ఏం జరుగుతుంది? Did you ever feel that he is telling you too much and too many times? No, never. What was he telling there? What was he? What is happening? He was telling me how to romance. You want me to translate? What you asking director? Harish, why you got married so early? That's what Praveen garu is translating. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే క్విక్గా, ఇందాక హరీష్ శంకర్ గారు చెప్పిన మాటల్లో నాకు ఒకటి క్యాచ్ అయ్యిందనమాట. అదేంటంటే ఇమిటేటింగ్. సో మీరు సినిమాలో కెమెరా ముందు ఆయన్ని ఇమిటేట్ చేయమంటే ఎలాగూ చేయలేదు, కానీ ఇప్పుడు ఏంటంటే సత్య గారు, ప్రవీణ్ గారు, చెమ్మక్ చంద్ర గారు, గిరి గారు, మీరందరూ కాస్త ఒక అడుగు ముందుకేసి ఇలా వచ్చారంటే